నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బ్రహ్మకేశవ శివస్థుతిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, బ్రహ్మకేశవ శివస్థుతిని పారాయణ చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపు మహాశివరాత్రి. పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజు. రేపటి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సామవేదంలో చెప్పబడినటువంటి బ్రహ్మకేశవ శివస్థుతిని పారాయణ చేయటం లేదా బ్రహ్మకేశవ శివస్థుతిని శ్రవణం చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈ బ్రహ్మకేశవ శివస్థుతి వైభవాన్ని మనం పరిశీలిస్తే మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు ఒకవైపు బ్రహ్మదేవుడు, ఒకవైపు శ్రీమన్నారాయణమూర్తి ఉండి పరమేశ్వరుణ్ణి ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రం చేస్తారు. ఈ స్తోత్రం మనకు సామవేదంలో చెప్పడం జరిగింది. ఇదే బ్రహ్మకేశవ శివస్థుతి. ఈ స్థుతిని శివరాత్రి రోజు చదివినా విన్నా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ స్థుతిని మనం పరిశీలించినట్లయితే నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకల అకల రూపాయ శంభవే గురవే నమః. సామవేదంలో చెప్పబడినటువంటి లింగోద్భవ సమయంలో బ్రహ్మకేశవులు పఠించినటువంటి శక్తివంతమైన స్థుతి ఇది. ఈ స్థుతిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి సకల రూపము, అంటే అన్ని రకాలైనటువంటి గుణాలతో ఉన్నటువంటి రూపం, త్రిశూలము, త్రినేత్రము, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి రూపాన్ని సకల రూపము అంటారు. రెండవది అకల రూపం. ఈ అకల రూపాన్ని నిష్కళ రూపము లేదా లింగ రూపము లేదా నిర్గుణ రూపము అనే పేరుతో పిలుస్తారు. ఈ రెండు రూపాలలో పరమేశ్వరుడు వ్యక్తమవుతున్నాడు. ఆ విధంగా బ్రహ్మకేశవులు కీర్తిస్తున్నారు. నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసే అంటే నిష్కళ రూపంలో, లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. శివలింగం తేజస్సుతో ఆవిర్భవించిన పరమేశ్వరుడికి నమస్కారం. నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే అంటే సకల రూపము, త్రిశూలము, త్రినేత్రము, జటాజూటము, ఈ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారము. అలాగే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే అంటే అర్థం ఏంటంటే పరమేశ్వరుడు ఓంకార ప్రణవ స్వరూపానికి సంకేతంగా లింగ రూపంలో ఆవిర్భవించాడు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు ఆ అగ్నిలింగం నుంచి అకారము, ఉకారము, మకారము ఒక్కొక్క దిక్కులో కనిపిస్తూ ఓంకార ధ్వని వినిపిస్తోంది. అందుకే బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణమూర్తి నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే అంటూ పరమేశ్వరుణ్ణి కీర్తించారు. నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే అంటే సృష్టి ప్రారంభంలోనే ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. పంచముఖాయతే చ అంటే ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సజ్జోజాత అనే 5 ముఖాలతో ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. అలాగే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః అంటూ కీర్తిస్తున్నారు. పరమేశ్వరుణ్ణి పంచబ్రహ్మస్వరూపాయ అని బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఎందుకు కీర్తించారంటే సృష్టి ప్రారంభంలో సృష్టి ఎలా చేయాలో తెలియక బ్రహ్మదేవుడు సతమతం అయిపోతున్నప్పుడు ఒక్కొక్క కల్పంలో పరమేశ్వరుడే బ్రహ్మగా ఆవిర్భవించి సృష్టి ఎలా చేయాలో బ్రహ్మదేవుడికి వివరించాడు. అలా 5 కల్పాలలో పరమేశ్వరుడు బ్రహ్మగా ఆవిర్భవించి 5 బ్రహ్మస్వరూపాలలో బ్రహ్మదేవుడికి సృష్టి చేయాల్సినటువంటి జ్ఞానాన్ని వివరించాడు. కాబట్టి పంచబ్రహ్మస్వరూపాయ అంటూ కీర్తిస్తున్నారు. పంచకృత్యాయతే నమః సృష్టి, స్థితి, లయ, తిరోధానం అంటే అంతర్ధానము, అనుగ్రహము, ఈ 5ంటిని కలిగి ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే అనంత శక్తి సంపన్నమైనటువంటి ఆత్మలింగంగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడికి నమస్కారము. సకల అకల రూపాయ శంభవే గురవే నమః సకల రూపము అంటే సగుణ రూపము, అకల రూపము నిర్గుణ రూపం, లింగ రూపం రెండిట్లో ఉంటూ శంభవే గురవే నమః
గురుస్వరూపంగా ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి సామవేదంలో చెప్పబడినటువంటి ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని మహాశివరాత్రి రోజు విన్నా చదివినా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మహాశివరాత్రి అర్ధరాత్రి పూట లింగోద్భవ సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించినప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పరమేశ్వరుణ్ణి కీర్తించిన స్థుతి కాబట్టి ఈ స్థుతిని మనం పారాయణ చేసినా శ్రవణం చేసినా సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహాశివరాత్రి సందర్భంగా శివారాధన ఏ విధంగా చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, మహాశివరాత్రి రోజు శివారాధనలో ఉన్నటువంటి విశేష అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. వేదాంత రూపమైన జ్ఞానము వేదముల అంతర్భాగమే. మరి వేదములే ఆయన నుంచి వచ్చాయన్నప్పుడు వేదాంతం ఆయన నుంచి వచ్చినట్లు కదా. అంతేకాదు వేదాంత కృత్ అనే మాటకు ఒక అత్యద్భుతమైన విషయం ఏంటంటే బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకుడును నేను అని దీని యొక్క అర్థం. ఇక్కడ వేదాంత విద్యా సంప్రదాయం ఒకటి ఉంది, ఆ సంప్రదాయం నాతోనే ప్రారంభమైందన్నారు. అందుకే మీరు ఎప్పుడైనా గురువులు నమస్కరించేటప్పుడు ప్రారంభంలో మొట్టమొదటి ఏం నమస్కారం చేస్తారు? నారాయణ సమారంభం. మధ్యలో అందరూ ఉన్నారు కానీ ప్రధానంగా శంకరాచార్య మధ్యమాం, ఆ తర్వాత అందరూ ఉన్నారు అస్మదాచార్య పర్యంతం. అంటే మా గురువుగారు గొప్పవారే కానీ ఎంతవరకు గొప్పవారంటే ఆ శంకరాచార్య చెప్పింది చెప్పేవరకు గొప్పవారు. ఆయన ఇష్టానుసారం నాకు మంచి ఐడియా వచ్చింది శంకరాచార్య పక్కకు తీసేయంటే వాడిని పక్కకు తీసేయాలి. మనం ఇక్కడ తన గురు పరంపరని కాదని ఎవడైనా కొత్త మాట చెప్పేటప్పుడు పక్కకు తీసేయాలి. ఆ గురు సిద్ధాంతాన్ని మనకు అర్థం చేసుకోవడానికి కొత్తగా బోధిస్తే వేరే విషయం, ఎందుకంటే కొత్తదనం మనకుంది కదా. ఆ సంప్రదాయాన్ని మనకి నూతన బుద్ధులకి అర్థమయ్యేటట్టు చెప్పి అటు లాగగలిగేటువంటి శక్తి ఉంటుంది కానీ పరంపరని దెబ్బతీయడా గురువు. అందుకే శంకరాచార్య మధ్యమాన్ నుంచి ఇప్పటివరకు అందరు గురువులు వచ్చారు, వారందరూ నమస్కారం చేసుకుంటున్నాం. శంకరాచార్యకి పూర్వం ఎందరున్నారో అందరిని గుర్తుపెట్టుకుంటే అందరికీ ఒకడే ఉన్నాడు, అది ఆయన పైన ఎవడు లేడు. నారాయణ సమారంభం. కొందరు సదాశివ సమారంభం అంటారు. నారాయణుడన్నా సదాశివుడన్నా ఒకటే అని ఎరుక కలిగినదే అసలైన వేద విజ్ఞానం గనుక పరమేశ్వరుడు ప్రథమ గురువు. ఆయనే బ్రహ్మాండం విదధాతి పూర్వం బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అందుకే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాశిష్యం తం శంకరాచార్యం అని గురు పరంపరని మనం నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. ఇటువంటి వేదాంత సంప్రదాయ ప్రవర్తకుడైన ఆది గురువుని నేనే, అది వేదాంత కృత్. అంతేకాదు వేదవేత్తను కూడా నేనే అన్నాడు ఇక్కడ. అందుకే వేదవేత్తలకు ఎందుకు నమస్కారం చేయాలంటే వాళ్ళ స్మృతి యందు అన్ని వందల మంత్రాలైన వేదం ఉంది గనక వారిని నమస్కరిస్తే వేదాన్ని నమస్కరించినట్లే. సర్వే దేవాహ వేద విధి బ్రాహ్మణే సంవసంతి అన్నారు ఇక్కడ. సర్వదేవతలు వేదవేత్త అయిన బ్రాహ్మణుని యందు ఉంటారు అంటే అర్థం ఏంటంటే వాడు నిరంతరం వేదం వల్లెవేశాడు. ఎంత వల్లెవేశాడు అంటే ఈ మంత్రం చెప్తారంటే పుస్తకం చూసి వస్తానండి అనకుండా, పుస్తకం చూడకుండా, తడుముకోకుండా, స్వరం దెబ్బతినకుండా, అక్షరం పొల్లుపోకుండా గురు శిక్షణలో క్షుణ్ణంగా నేర్చుకున్న వేదాన్ని తప్పకుండా ఋగ్యజుస్సామములు చెప్తున్నాడు అంటే వేదం ఎక్కడుంది? ఆయనలోనూ ఉంది. ఆ వేదం ఎవడు? నారాయణుడిగా. ఆయనలో ఏ రూపంలో ఉన్నాడు? స్మృతి జ్ఞాన రూపంలో ఉన్నాడు ఇక్కడ. అందుకే వేదవేత్తను నమస్కారం చేస్తే విష్ణువుని నమస్కారం చేసినట్లే. అందుకే వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అని చెప్పారు. అందుకే వేదవేత్తలను ఆరాధించాలని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం అది. అదేవిధంగా వేదం తెలిసిన వాళ్ళు ఎవరు? వేదవేత్తలండి. నిజమే, వేదవేత్తలు నమస్కారం చేయాలి కానీ వేదం గురించి సంపూర్ణంగా తెలిసిన వాడు ఒక్కడు ఉండడండి. తెలుసుకోండి, ఇక్కడ ఒకరికంటే ఒకరు గొప్పగా తెలిసిన వారు ఉంటారు కనుక మనకంటే గొప్ప వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. ఎందుకంటే సంపన్నులు మనకంటే ఒకటి సంపన్నుడు, వాడికంటే ఒకటి సంపన్నుడు అండి. సర్వసంపన్నుడు ఎవరు ఉంటాడండి? పరమేశ్వరుడు తప్ప. అలాగే వేదం అనేటువంటి సంపూర్ణంగా తెలిసింది పరమేశ్వరుడికి ఒక్కడికే. ఋగ్యజుస్సామ పారగహ ఆయన ఒక్కడే. ఋగ్యజుస్సామ పారగహ. పారం అంటే ఒడ్డు తెలిసినవాడు. ఒడ్డు తెలిసినవాడు అంటే సంపూర్ణంగా తెలిసి దానిపైన ఉన్నవాడు వాడు ఆయన. అందుకే వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. వేదవిత్ అక్కడ చెప్పాడు. వేదవిత్ కవి. ఆయన మించిన కవి ఎవడు? కవి అంటే వేదమే, కవి అంటే మంత్రం, కవి అంటే ఋషి. ఆయనే ఋషి, ఆయనే మంత్రం, ఆయనే వేదం అండి. అంటే కవిం పురాణం అనుశాసితారం 11వ అధ్యాయంలో చదువుకున్నాం ఇక్కడ.
అక్కడ వేదవిత్ కవి అన్నాడే, అది ఇక్కడ వేదవిదేవ చాహం, వేదవేత్తను కూడా నేనే అన్నాడు ఇక్కడ. పైగా వేదవిత్ అహమేవ, వేదము తెలిసిన వాడు నేను మాత్రమే అన్నాడు. నేను మాత్రమే అంటే సంపూర్ణ వేద విజ్ఞానం పరమాత్మకు తప్ప ఎవడికి తెలియదు అని వేదవేత్తలు వేదం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ అహం ప్రవేశించేదండి ఇక్కడ. ఎంత సత్కారాలు పొందినా నాకు తెలిసిందంతా ఇంకా ఎంతో ఉంది అని ఎవడనగలడు? ఎంతో తెలిసిన వాడే అనగలడు. అందుకే నాకేమీ తెలియనంత వరకు నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, తెలుసుకుంటున్న కొద్దీ నాకు ఏది తెలియదన్న విషయం తెలుస్తోంది అన్నాడు భర్తృగారి. తెలుసుకోండి. అందుకే అంతులేదు విజ్ఞానానికి. విజ్ఞానం సంపూర్ణంగా ఎవరి దగ్గర ఉంటుంది? పరమాత్మ దగ్గరే. దీనికి సంబంధించిన వేదంలోనే కథ ఉంది. భరద్వాజ మహర్షి ఆయన తపస్సును ఆచరించేట. అది ఏమిటా తపస్సు అంటే నిరంతర వేదాధ్యయనమే తపస్సు. పూర్వపుణ్యం వల్ల ఆయనకు మంచి ఆయువు ఉంది. అందులో ఆ కాలం వాళ్ళ కదా ఆయువు బాగా ఉంటుంది. దానికి తోడు ఉన్న ఆయువు పెరగాలి అంటే సత్కర్మలు చేస్తుంటే పెరుగుతుందండి. ఇది చాలా బాగుంది. అలాగే ఉన్న ఆయువు తరగాలంటే దుష్కర్మలు చేస్తూ ఉంటే పోతుంది. అందుకే అల్పాయుష్కులు కూడా సత్కర్మాచరణ చేస్తూ ఉంటే వాళ్ళ ఆయువు పెరగవచ్చు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి ఈయన అసలే మంచి ఆయుష్ ఉన్నవాడు. అందులో వేదాధ్యయనం చేస్తూ తజ్జీవితాన్ని, వేదాధ్యయన పనులకు ఉండవలసింది ఏంటంటే వేద సమ్మతమైన జీవన విధానం కూడా ఉండాలి. ఆ రెండు, అది శ్రోత్రియ జీవనం అంటే అర్థం. అలా ఉన్నాడు ఆయన. బహుకాలం అయిపోయింది. ఆయన తపస్సుకు చాలా సంతోషం. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నేను చాలా సంతోషం, నువ్వుకున్న వేద విజ్ఞానానికి గాను పుణ్యలోకాలు నీకోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. నాకు పుణ్యలోకాలు కాదు కానీ జ్ఞానికి కోరిక ఇంకా జ్ఞానం సంపాదించాలని. తెలుసుకోండి ఇక్కడ. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ప్రపంచంలో ఎవరికీ తెలియదండి. ఎందుకంటే ఒక జ్ఞానం రాగానే దానితో సంపాదించడం ఎలాగా అనే చదువే మనకు ఇప్పుడు తెలుసు అందరికీ. చదువు తర్వాత ప్రయోజనం సంపాదన, సంపాదన కోసం చదువు అనే చదువులు మనం చదువుతూ శతాబ్దాలు అయిపోయింది. జ్ఞానం జ్ఞానం జ్ఞానం, దానికి అంతులేదు. అందుకే ఆయన అన్నాడు, నీకు నిజంగా నా మీద అనుగ్రహం ఉంటే ఇంకా నాకు వేదాలు అధ్యయనం చేయాలనుంది, నాకు ఆయువునిస్తావా అంటే నీ తపస్సుకు నేను 300 ఏళ్ళు ఆయువు ఇస్తున్నాను తీసుకున్నాడు. 300 ఏళ్ళు వేదాధ్యయనం చేశాడండి. ఇంకా అసంతృప్తి. మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు. ఎన్నైనా తృప్తేనా అన్నాడు. కాదన్నాడు. మళ్ళీ ఇచ్చేట ఆయువుని, మళ్ళీ చేసేటాలు 3 మార్లు ఇచ్చాడండి. 3వ మారు ఆయన వచ్చినప్పుడు ఈయనకే మొహమాట వచ్చింది. వచ్చిన ప్రతిసారి ఇలా అడుగుతుంటే ఆయన పెంచుకుపోతూ ఉంటే ఏమో బాగుంటుందా, ఎలాగో ఆయువు ఇచ్చాడు కదా జల్సా చేయట్లేదు, అధ్యయనం చేస్తున్నాడు మహానుభావుడు. ఆఖరికి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టగాని ఇప్పటికి నేను ఎంత వేదన నేర్చుకుని ఉంటానో చెప్తావా అన్నాడు. అనగానే 3 కొండలు చూపించాడు ఆయన. 3 కొండలు. ఇంత కాదు, కొండలు చూసే కదా అని ఒక్కొక్క దాంట్లో గుప్పిడి తీసేట. ఇందులో గుప్పిడి, ఇందులో గుప్పిడి, ఇందులో గుప్పిడి, ఇంత నువ్వు నేర్చుకున్నది అన్నాడు. దీన్ని బట్టి ఎంత ఉందో వేదము చూడండి అక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం అన్న చందంగా జగత్ కళ్యాణ కారకుడైనటువంటి మహావిష్ణువును కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి చందంలో మనం పూజించాలి. ద్వాదశి తిథి నాడు కృష్ణ భగవాన్ని జగద్గురువుగా భావన చేసి పూజ చేయటం వలన సర్వవిధములైనటువంటి సంపత్తులతో పాటు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా మనం సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి దానాదులు విశిష్టవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి వేద పండితులను పిలిచి వారిని సత్కరించి వారి ఆశీస్సులు పొందడం కూడాను సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మన జీవితానికి కలిగింపజేస్తుంది. ఈరోజు చేసేటువంటి బీదలకు అన్నదానం, వస్త్రదానం, శాఖాదానం ఇవన్నీ కూడాను అద్వితీయమైనటువంటి సత్ఫలితాలని మనకు ప్రసాదిస్తాయి అంటోంది శాస్త్రం. ఈ రోజున విష్ణాలయాన్ని దర్శించి అలంకార ప్రియుడైనటువంటి విష్ణుదేవునికి వివిధ రకాలైన పూలతో పాటుగా తులసి మాలికను కూడాను సమర్పించి భోగము గనక చేయించి 10 మందికి పంచినట్లయితే భోగవంతమైనటువంటి జీవన విధానాన్ని ఆ యొక్క నీరజాక్షుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఇంత విశిష్టవంతమైనటువంటి ఈ యొక్క తిథి సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తుంది. కాబట్టి మనం తప్పకుండా ఆచరించి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 6:21. తిథి ద్వాదశి రాత్రి 1:16 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 12:58 వరకు. వర్జం సాయంకాలం 4:34 నుంచి 6:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:17 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4 వరకు. అమృతకాలం ఉదయం 7:02 నుంచి 8:31 వరకు. మరల రాత్రి 1:14 నుంచి 2:41 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగే తెలద్వాదశి ప్రదోషం కూడా. ఈ తెలద్వాదశి కావడం వల్ల మనం నువ్వులను స్నానానికి, నువ్వుల నూనె వంటికి, అలాగే నువ్వులను దానానికి, హోమానికి, నైవేద్యానికి నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని ఉపయోగించడం. మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా నువ్వు గింజ దాంట్లో వేసుకుని ఆ నీరు తాగడం మొదలైన చర్యల ద్వారా మనకు సకల పాపహారి, అనారోగ్యాన్ని హరించడం మొదలైనటువంటి ఎన్నో శుభలక్షణాలు కలుగుతాయి. గురువారం కాబట్టి శనగపిండితో చేసినటువంటి పిండి వంటలు ఇంట్లో తయారు చేసినవి దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయంలో నివేదన చేసి ప్రసాదంగా పంచడం ద్వారా వ్యక్తులలో గురు సంబంధమైనటువంటి గోచార దోషాలు, జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. నేటి ఆణిమిత్యాలు. తనను తాను శాసించుకొనలేనివాడు ఇతరులను శాసించడంలోనూ విజయం పొందలేడు. అమ్మా, నేను ఒక పిల్లని చూశానమ్మా, ఆ పిల్ల మీద మోజు పడ్డాను, ఆ పిల్లని వివాహం చేసుకోవాలని ఉంది. కానీ వాళ్ళేమో పిల్లనివ్వడానికి ఎదురు రావడమే కాకుండా నేను వెళ్ళిన గుర్రాన్ని కూడా రాళ్ళు పెట్టి కొట్టి పడగొట్టేశారమ్మా. ఇంకో దెబ్బలు తిని వచ్చేసాను. చాలా బాధగా ఉంది. అయితే ఒకటి, వివాహం జరిపించడంలో ఉపకారం చేసిన వాళ్ళందరికీ కూడా మహాఫలితం ఉంటుంది. ఎందుకని అంటే గవాంకోటి సహస్రేషు, కోట్ల గోవులని దానం చేసిన, కోట్ల గుర్రాల్ని దానం చేసిన, అధిక మొత్తంలో బంగారాన్ని, నల్ల నువ్వుల్ని దానం చేసిన ఎంత ఫలితం వస్తుందో, ఒక్క వివాహం అవ్వడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, సాయం చేసిన వాళ్ళందరికీ ఆ ఫలితమే వస్తుందమ్మా. నా పెళ్ళికి నువ్వు సాయం చేసి పెట్టద్దా, తల్లివి కదా అన్నాడు. పైగా అమ్మా, త్వమ్మే మాతా పితా దేవి మా భ్రాత మాతులయేవచ, నాకు ఈ అవతారంలో అమ్మైనా నువ్వే, నాన్నైనా నువ్వే, మేనమామైనా నువ్వే, సోదరుడైనా నువ్వే. ఇవన్నీ ఊరట స్థానములు అంటారు. లోకంలో ఇవన్నీ కూడా ఊరటనిస్తాయి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనత్తకి అంత ప్రేమ ఉంటుందట, మా అన్నదమ్ముడి బిడ్డ అని అంత ప్రేమ ఉంటుందట మేనత్తకి. అందుకని ఆయన అన్నాడు, ఇన్ని ప్రేమ స్థానాలు అందరికీ నేనే ఇచ్చా, నాకు మాత్రం అన్ని ప్రేమ స్థానాలు నువ్వే. లోకంలో అంతే, అమ్మ ఒక్కతి ఉంటే అందరూ ఉన్నట్టే.
త్వమ్మే మాతా పితా దేవి భ్రాత మాతులయేవచ. అమ్మా నువ్వే అమ్మ, నువ్వే నాన్న, నువ్వే మేనమామ, నువ్వే సోదరుడు, నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాను? అమ్మా నేను లౌకికంగా మోహించిన వాడను కాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నా తాపత్రయం. ఏం మాట ఇచ్చావు నాయనా అంది ఆవిడ. అమ్మా త్రేతాయుగంలో రామావతారంలో ఉన్నాను. ఆ రామావతారంలో ఉన్న కాలంలో రావణాసురుడు సీతాపహరణం కోసమని ప్రయత్నం చేశాడు. ఆ సీతాపహరణం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో నేను మాయామృగాన్ని కొట్టడానికి, మారీచుణ్ణి సంహరించడానికి దూరంగా ఉన్నాను. లక్ష్మణుడు కూడా నాతో వచ్చేశాడు. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. కుశధ్వజుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ధర్మధ్వజుని యొక్క కుమారుడు కుశధ్వజుడు. ఆ కుశధ్వజుడికి వేద మంత్రము స్వరమునందు ప్రీతి. ఆయనకి ఒక కుమార్తె పుట్టింది. ఆ పిల్ల పుడుతూనే వేదమంత్రాలు చదివింది. ఆమె పుడుతూనే వేదమంత్రములను స్వరంతో పలికింది కాబట్టి ఆ పిల్లకి వేదవతి అని పేరు పెట్టాడు. ఆ పిల్ల నాన్నగారు నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి. వేదం ఎవరికి చెందుతుంది? ఆయనకే చెందుతుంది. కాబట్టి నేను విష్ణువుని పొందాలి. ఎలా అంది? తపస్సే సాధన, తపస్సు చేయమన్నాడు. ఆమె వెళ్ళి తపస్సు చేస్తోంది. రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతూ ఆమెను చూసి మోహించాడు. మోహించి ఆమెని స్పృశించాడు. నీ స్పర్శ వలన నేను కలుషితమయ్యాను కనుక ఈ శరీరాన్ని వదిలేస్తానని ఆమె యోగాగ్ని యందు దూకేసింది. అంతటి పవిత్రమూర్తి అని అగ్నిహోత్రుడు ఆమెను తీసుకెళ్ళి స్వాహాదేవికి ఇచ్చాడు. స్వాహాదేవి దగ్గర ఆ వేదవతి ఉన్నది. సీతాపహరణ సమయంలో అగ్నిహోత్రుడు ఏం చేశాడంటే భట్టారక స్వరూపం కనుక రావణాసురుడు కూడా ఆరాధిస్తాడు కాబట్టి అగ్నిని రావణుడికి కనపడి, ఓయి పిచ్చివాడా, నువ్వు అపహరిస్తున్న సీత నిజమైన సీత కాదు, నువ్వు ఇలాంటి ధూర్త పని చేస్తావనే రాముడు అసలు సీతని నా దగ్గర పెట్టి మాయా సీతని తన దగ్గర ఉంచుకున్నాడని చెప్పాడు. నమ్మాడు రావణాసురుడు. అసలు సీత నా దగ్గరుంది, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీకు చూపిస్తాను రమ్మని తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న వేదవతిని సీతాకృతిగా మార్చాడు. సీతాకృతిం తతకృత్య మాయయా మేషవాహన. మేషవాహనుడు అంటే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు వేదవతిని సీతమ్మగా కనపడేటట్టు చేశాడు. రావణాసురుడు వేదవతిని అపహరించాడు. అసలు సీతమ్మని అగ్నిహోత్రుడు తన దగ్గర ఉంచుకున్నాడు, ఉంచి కాపాడాడు స్వాహాదేవి దగ్గర ఉంచి. ఇప్పుడు ఈ వేదవతి లంకలో సీతమ్మ పనుపున కష్టాలు పడింది. అంటే తత్వతః వేరుండదు, వేదమే సీతమ్మ, సీతమ్మే వేదం. కాబట్టి అన్నీ ఒకటే, అందరూ అయోనిజలే, అందుకే అన్నీ అమ్మవారి అంశాలు అవన్నీ. ఇప్పుడు ఆ వేదవతి కష్టాలు పడ్డ తర్వాత రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు సీతమ్మతో పాటుగా వేదవతిని తన దగ్గర దాచిన సీతమ్మని కూడా తీసుకొచ్చాడు. ఇద్దరు సీతలు ఏమిటని రాముడు అడిగాడు. వేదవతి సీతారూపంలో రావణుడి దగ్గర కష్టాలు పడింది. ఈమె నీ భార్యను తాడి కట్టిన భార్య సీతమ్మ ఈమె అని చూపించాడు. అప్పుడు సీతమ్మంది నా స్థానంలో ఉంది కాబట్టి ఆమె నా స్థానంలో ఉన్నది అంటే నీకు భార్యాస్థానం అయినట్టేగా, అందుకని ఆమెని భార్యగా స్వీకరించు అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు చెప్పవచ్చుగాక ఇది రామావతారం, ఏకపత్ని వ్రతం, ఇద్దరిని స్వీకరించాను. ఈమెని ద్వాపరయుగం తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో పద్మావతి అన్న పేరుతో ఈ వేదవతి మళ్ళీ పుడుతుంది. అయో నిజగా ఆకాశరాజు భూమిని దున్నినప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే బ్రహ్మగారు వరం ఇచ్చాడు, నీకు వేదవతి దొరుకుతుంది పద్మావతిగా, ఆమెను వెంకటేశ్వరుడికి ఇమ్మని చెప్పాడు. ఆయన మాట నిజం చేయాలి. అందుకునమ్మా ఇప్పుడు ఆకాశరాజుకి దొరికింది పద్మావతి అన్న పేరుతో. అది ఆమెకు తెలియదు, నాకు తెలుసు, ఆకాశరాజుకి తెలియదు, చిలికెత్తెలికి తెలియదు. కానీ ఆమెను నేను వివాహం చేసుకోకపోతే ఇన్ని మాటలు నిలబడవు. నేను ఇచ్చిన మాట, బ్రహ్మగారు ఇచ్చిన మాట ఇన్ని నిలబడాలంటే ఆమెను వివాహం చేసుకోవాలి. అందుకమ్మా ఇంత కష్టపడుతున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, మహారాజా, ఆ రాత్రి సమయంలో పాండవుల మహాబలం విజృంభించింది. దాన్ని భరించడం చాలా కష్టమని దుర్యోధనుడు ఎంతోమంది పోయారు కదా. వెంటనే పక్కనే ఉన్న కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ మిత్రమా, ఇప్పుడు
మిత్రులు మైత్రి ధర్మాన్ని పాటించవలసిన సమయం ఆసన్నమైంది. మిత్రుల యొక్క మైత్రి ధర్మాన్ని, ఇప్పుడేదో జ్ఞానం వచ్చినట్టుంది కనుక ఓ కర్ణ, ఇప్పుడు మన వారిని పాంచాలురు, మత్స్యదేశీయులు, కేకీయులు, పాండవులు చుట్టుముట్టారు. మన యోధులందరినీ వధిస్తున్నారు కనుక నువ్వు వారిని రక్షించు. ఇవిగో ఈ విజయధ్వనాలను విను. పాండవులు, పాంచాల మహారథులు, ఎంతోమంది రాజులు సంతోషంగా సింహనాదాలు చేస్తున్నారు, విను అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇంద్రుడే అర్జునుడిని రక్షించడానికి వచ్చినా భయం లేదు. నేను ఆ ఇంద్రుడిని కూడా ఓడిస్తాను, అర్జునుడిని వధిస్తాను, బాధపడకు. నేను పాండవులను, వారికి తోడుగా వచ్చిన పాంచాలను వధిస్తాను. పాండవులను వధించి నీకు విజయాన్ని అందిస్తాను, సందేహించుకన్నాడు. ఇంకా కర్ణుడు చెప్తూనే ఉన్నాడు చూడండి. ఆ మాటలు విని పక్కనే ఉన్న కృపాచార్యుడు పెద్దగా నవ్వాడు. కర్ణుడిని చూస్తూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, బళాబళా, ఇక్కడ మాటలతోనే పని జరిగిపోతుందా? భలే మాట్లాడుతున్నావే. అలా అయితే నిన్ను నమ్ముకున్నందుకు ఇక దుర్యోధనుడికి రాజ్యం లభించినట్టే లెక్క, అతడి మంచి గతి దొరికినట్టే లెక్క. నువ్వు దుర్యోధనుడి ముందు చాలా ప్రగల్భాలు మాట్లాడుతున్నావు. ఈ ఘోర యుద్ధంలో నీ పరాక్రమం కనిపించదు, దానికి ఫలము లభించదు. ఇది ముమ్మాటికి సత్యం. ఓ కర్ణ, రణభూమిలో నువ్వు చాలాసార్లు పాండవులతో పోరాడావు. అప్పుడు నీ పరాక్రమం ఏమైపోయింది? అన్ని యుద్ధాల్లోనూ అన్నిసార్లు నిన్ను పాండవులు ఓడించారు. మరి వారిపై నువ్వు గెలిచేదెప్పుడు? గతంలో గంధర్వులు దుర్యోధనుడిని బంధించి తీసుకొని వెళుతుంటే నీ సేనలన్నీ యుద్ధం చేశాయి. అప్పుడు అందరికన్నా ముందు నువ్వే పారిపోయావు. ఈ 3 మాటలు నువ్వు పారిపోయావు, జ్ఞాపకం ఉందే? విరాట నగరంలో కూడా వీరందరూ కలిసికట్టుగా పాండవులతో యుద్ధం చేశారు కదా, కానీ లాభం ఏమిటి? అందులోనూ నీ ఉత్తరీయలా కూడా ఊడిపోతూ ఉంటే పరిగెత్తావు నువ్వు. ఓ కరుణ, నువ్వైతే నీ సోదరులతో సహా ఓడిపోయావు, పారిపోయావు. అందుచేత నువ్వు రణరంగంలో అర్జునుడికి సరిపోవు. గంధర్వులతో యుద్ధం చేసేటప్పుడు ఏం చేశావు నువ్వు? విరాట్ నగరంలో ఏం చేశావు? పారిపోయావు. ఉత్తరీయాలన్నీ పోయాయి. కనుక శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ జయించాలని ఎందుకు ఉత్సాహపడుతున్నావు? ఓ కరుణ, మాటలు చాలించయ్యా, చేసి చూపించు. ఇప్పటికే చాలా ప్రగల్భాలు పలికావు. అనుక్త్వా క్రమేదియస్తు తదువై సత్పురుష వ్రతం. మాటలు చెప్పకుండా పరాక్రమించటమే సత్పురుషుల వ్రతం. కరుణ, నీ సంగతి దుర్యోధనునికి తెలియటం లేదు పాపం. అర్జునుని చూసేదాకా ఎంతసేపు అయినా గర్జించు, బాగుంటుంది. అర్జునుడి దగ్గరకు చూసిన తర్వాత మాత్రం నీకు గర్జనలు ఉండవు. అర్జునుని బాణాలను నువ్వు ఇంకా సరిగ్గా ఎదుర్కొనలేదు, అందుకే గర్జిస్తున్నావు. అర్జునుడి బాణాలతో గాయపడిన తర్వాత నువ్వు గర్జించలేవు. క్షత్రియులు బాహుబలంలో శూరులు, విప్రులు, మాటల్లోనే శూరులు. అర్జునుడు వింటితో శూరుడు, మరి నువ్వు కలలు కనటంలో శూరుడు. ఆ అర్జునుడు రుద్రుడిని మెప్పించాడు, నువ్వెవరిని మెప్పించావు? దుర్యోధనుడిని మెప్పిస్తున్నావు అంతే. అలాంటి వాడిని ఎవడు ఎదిరిస్తాడు అన్నాడు కృపాచార్యుడు. ఆ మాటలు కర్ణుడు కోపించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, శూరులు ఎప్పుడూ వర్షాకాల మేఘాలలాగా ఎప్పుడు గర్జిస్తూనే ఉంటారు, కనుక నేను అలాగే గర్జిస్తూ ఉన్నాను. శూరులు యుద్ధభూమిలో ఆత్మ ప్రశంస చేసుకుంటూ మాట్లాడటంలో తప్పు నాకు కనిపించడం లేదు. మరి నా మాటలను ఎందుకు తప్పుగా భావిస్తున్నారు? శూరులు రణభారాన్ని కూడా మోస్తారు, నేను మోస్తున్నాను. ఎంభారం పురుషో ఓఢుం, ఎంభారం పురుషో ఓఢుం మనసాగి వ్యవస్యతి, మనసాగి వ్యవస్యతి దైవమస్య ధ్రువం తత్ర, దైవమస్య ధ్రువం తత్ర సాహాయ్య
యోపపద్యతే సాహాగ్య యోపపద్యతే. పురుషుడు భారాన్ని మొయ్యాలని మనస్సులో సంకల్పిస్తే అతడి దైవం కూడా తప్పకుండా సహాయం చేస్తుంది. నేను మనస్సులో ఏ భారాన్ని మొయ్యాలని అనుకుంటున్నాను దానికి తగిన ప్రయత్నం చేస్తున్నాను. ఓ విప్ర, నేను పాండవులను కృష్ణుణ్ణి వృష్ణి వంశీయులను సంహరించి గర్జిస్తే నీకేమి నష్టం? ఓ మహాత్మా, ఈ రోజున నేను కృష్ణార్జునులను జయించాలని మనసులో ఉత్సాహపడుతున్నాను, అందుకే గర్జిస్తున్నాను. ఈ గర్జనకు లభించే ఫలితాన్ని విను. యుద్ధంలో నేను పాండుకుమారులను కృష్ణుణ్ణి వృష్ణి వంశీయులను వారి అనుచరులను వధించి రాజ్యాన్ని దుర్యోధనునికి అర్పిస్తాను. నేనొక్కడనే ఇక్కడ వీరుణ్ణి అన్నాడు. ఆ మాటలు విని కురుపుడు మళ్ళీ ఇలా అన్నాడు, ఓ కర్ణ, మళ్ళీ కలడు కంటున్నావు. నేను నీ మాటలను వినలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడు ధర్మరాజును కృష్ణార్జునును నిందిస్తూనే ఉంటావు. వారు యుద్ధ విశారదులు, నీకేం తెలుసు? కృష్ణార్జునులన్న వైపే గెలుపు ఉంటుంది తెలుసా? ఇది సత్యం. వారు ధర్మాత్మలు. ఓ కర్ణ, అటువంటి శత్రువులను నువ్వు యుద్ధంలో జయించాలని ఎందుకు ఉత్సాహపడుతున్నావు? నువ్వు ఎప్పుడూ కృష్ణుడితోనే యుద్ధం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇది చాలా అవినీతి, గ్రహించు అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు నవ్వుతూ కృపాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, పాండవుల గురించి నువ్వు సత్యం చెప్పావు. ఆ పాండవులలో ఇవే కాకుండా ఇంకో ఎన్నో చాలా గుణాలు ఉన్నాయి. వారిని ఇంద్రుడు, దైత్యులు, యక్షులు, గంధర్వులు, పిశాచులు, నాగులు, రాక్షసులతో కూడిన దేవతలు కూడా గెలవలేరు. అయితే ఇంద్రుడిచ్చిన ఈ శక్తితో నేను పాండవులను గెలుస్తాను. ఈ అమోఘ శక్తితో నేను అర్జునుడిని వధిస్తాను. అప్పుడు అతడు లేకుండా అతడి సోదరులు ఈ రాజ్యాన్ని అనుభవించలేరు. వెంటనే వారు నశించిపోతారు. ఇక ఈ భూమంతా దుర్యోధనుడికి వశమైపోతుంది. సునీతైరిహ సర్వార్థాః సిద్ధ్యంతే నాత్ర సంశయః సిద్ధ్యంతే నాత్ర సంశయః ఏతమర్థమకం జ్ఞాత్వా ఏతమర్థమకం జ్ఞాత్వా తతో గర్జామి గౌతమ తతో గర్జామి గౌతమ. ఓ కృపాచార్య, ఈ లోకంలో చక్కగా కనుక ప్రయత్నం చేస్తే అన్ని పనులు సిద్ధిస్తాయి. ఈ విషయంలో అనుమానం లేదు. నాకు ఈ విషయం తెలుసు కాబట్టి నేను గర్విస్తున్నాను. నువ్వేమో వృద్ధుడవు, కొద్దిగా కూడా యుద్ధం చేయలేవు. ఒకనాడు పాండవులతో బాగా స్నేహం చేశావు, అందువల్ల ఇప్పుడు మోహానికి గురై నన్ను అవమానిస్తున్నావు. అయినా నువ్వు ఇలా నాకు అప్రియంగా మాట్లాడుతుంటే నేను కత్తి తీసుకొని నీ నాలుకను కోసేస్తా. అందుచేత అప్రియంగా మాట్లాడుకు, నీ నాలుకను కోసేస్తా. జాగ్రత్త. ఇప్పటిదాకా జరిగినవన్నీ పాండవుల ప్రభావం కాదు, దైవం యొక్క ప్రభావమే. ఓ ద్విజాదమా, వారిని ఎప్పుడూ నువ్వు బలవంతుడు అనుకుంటూ ఉంటావు వాళ్ళని. నేను దుర్యోధనుడిని మేలు కోరుకుంటూ ఉంటాను కనుక ఆ పాండవులతో నేను యథాశక్తిగా యుద్ధం చేస్తాను. గెలుపు మాత్రం దైవాధీనమై ఉంది. దీన్ని బాగా గుర్తుంచుకో అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 159, 160, 161, 162 అధ్యాయములు. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడు అలా కృపుడితో కటువుగా మాట్లాడటాన్ని చూసి అశ్వత్థామ చాలా కోపించాడు. వెంటనే కత్తి పట్టుకొని కర్ణుని మీదికి దూకాడు. ఏం మా నాన్నని అంటావా నువ్వు? అశ్వత్థామకు కృపుడు మేనమామ అవుతాడు, కృపుడు. అందుచేత అశ్వత్థామ కృపుడిని తిట్టడాన్ని సహించలేకపోయాడు. ఓహో, అశ్వత్థాముడికి తీవ్రమైనటువంటి కోపంతో సింహము మొదపటి ఏనుగుని మీదకు దూకినట్లుగా దుర్యోధనుడు చూస్తూ ఉండగానే కర్ణుడి మీదకు దూకాడు. కర్ణుడితో అశ్వత్థామ ఇలా అన్నాడు, ఓ నరాధమా, దుర్బుద్ధి,
అర్జునుడి యొక్క నిజమైన గుణాలను నా మేనమామ మెచ్చుకుంటున్నాడు. ఆయనను నువ్వు ద్వేషంతో దూషిస్తున్నావు. నువ్వు బాగా పొగరు పట్టి ఉన్నావు. నీ శౌర్యాన్ని నువ్వే పొగుడుకుంటున్నావు. నా మేనమామ సకల లోకాలను మేటి అయిన ధనుర్ధారి. ఆయన నువ్వు గర్వంతో లెక్క చేయటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకంత గర్వం? యుద్ధంలో అర్జునుడు నిన్ను ఓడించి నువ్వు చూస్తూ ఉండగానే సైంధవుణ్ణి చంపేశాడు. అప్పుడు నీ శౌర్యం ఏమైంది? నీ అస్త్రాలు ఏమైపోయాయి? ఓ సూతాధమ, గతంలో అర్జునుడు సాక్షాత్తు శివుడితో యుద్ధం చేశాడు. అటువంటి వాణ్ణి నువ్వు నీ మనసులోని కోరికలతో గెలవాలని చూస్తున్నావు. శ్రీకృష్ణుడు సకల శస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడు. ఆ శస్త్రమే ఆయన, అన్ని శస్త్రాల్లో ఆయన ఉంటాడు. అతడితో కలిసి ఉన్న అర్జునుడిని ఎవరూ జయించలేరు. ఓ దుర్బుద్ధి, అర్జునుడు అంతటి లోకైక వీరుడు, పరాజయం తెలియనివాడు. యుద్ధంలో నువ్వు ఈ రాజులతో కలిసి అర్జునుడిని గెలుస్తావని అనుకుంటున్నావా? ఓ దుర్బుద్ధి, స్థిరంగా నిలబడు, కదలకు. ఇప్పుడే నీ తలను నరికేస్తాను అని అశ్వత్థామ కత్తితో కర్ణుడి మీదకు దూకాడు. ఆ అశ్వత్థామను దుర్యోధనుడు, కృపుడు కలిసి నివారించారు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు: ఓ రాజా, ఇతడు దుర్మతి, యుద్ధం గురించి గొప్పగా చెబుతున్నాడు కనుక ఇతడిని విడిచిపెట్టు. ఇప్పుడే యుద్ధం అంటే ఏమిటో రుచి చూపిస్తాను, బాగా తెలిసేలాగా చేస్తానన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ, ఓరి దుర్బుద్ధి, నీ తప్పును మేము క్షమిస్తున్నావు. నీ పొగరుకు హద్దులే లేవు. దాన్ని అర్జునుడే నాశనం చేస్తాడులే అన్నాడు. తర్వాత దుర్యోధనుడు ఇలా అన్నాడు: ఓ అశ్వత్థామ, శాంతించు, నన్ను క్షమించు, మాపై కరుణించు, కర్ణుడిపై కోపించకు. ఇప్పుడు మీ అందరి మీద అతి పెద్ద బాధ్యత ఉంది. దాన్ని మీరు జయప్రదంగా నెరవేర్చుకోవాలి. అలాంటి సమయంలో మనం చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టకూడదు, పెద్ద విషయాల మీద దృష్టి పెట్టాలి. ఓ విప్ర, అటు చూడు, పాండవులు అన్ని వైపుల నుండి పిలుస్తూ వస్తున్నారు, కర్ణుడితో యుద్ధం చేయాలని అరుస్తూ వస్తున్నారు అన్నాడు. అప్పుడు అశ్వత్థామ ఆ ఓదార్పు మాటలు విని శాంతించాడు, తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. తర్వాత కృపాచార్యుడు తన సౌమ్య స్వభావం వల్ల వెంటనే శాంతించాడు. మృదుత్వాన్ని మెచ్చుకొని కర్ణుడితో ఇలా అన్నాడు: ఓ దుర్బుద్ధి, మేము ఈ తప్పును క్షమిస్తున్నాం. అంటే ఈ తప్పును క్షమిస్తున్నాం. ఇప్పుడు మాపై పొగరు చూపించావు కదా, ఆ నీ పొగరు అర్జునుడే తప్పకుండా అణచివేస్తాడు అన్నాడు. ఆ తర్వాత యుద్ధభూమిలో పాండవ సైన్యం, పాంచాలుర సైన్యం ఒకటై అన్ని వైపుల నుండి కర్ణుడిని బెదిరిస్తూ యుద్ధానికి దిగారు. అప్పుడు కర్ణుడు తన బాహుబలాన్ని ప్రదర్శించాడు. అప్పుడు కర్ణార్జునుల మధ్య యుద్ధం రణభూమిలో మహాద్భుతంగా కనిపించింది. అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోయాడు. మంత మామూలే. దాన్ని చూసి నీ వారంతా భయపడ్డారు. అర్జునుడి బాణాలతో నీ సైన్యమంతా పీడించబడుతోంది. అప్పుడు దుర్యోధనుడు పాండవులతో యుద్ధం చేయమని ఆజ్ఞాపించగానే అశ్వత్థామ ఎంతో ఉత్సాహపడ్డాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. పూర్వం ఇంద్రుడు రాక్షస వధకై ప్రయత్నించినట్లుగా అశ్వత్థామ శత్రువులను వధించటానికి సిద్ధమయ్యాడు. ఘోర యుద్ధం చేయటానికై వెళుతూ అశ్వత్థామ నీ పుత్రుడితో, నేను తప్పకుండా శత్రువులతో యుద్ధం చేస్తాను, గొప్ప గొప్ప యోధులను గెలుస్తాను, పాంచాలురు, సోమకులు, కేకేయులు, పాండవులతోనూ యుద్ధం చేస్తాను, నీకోసం యుద్ధం చేస్తాను అన్నాడు. తర్వాత అశ్వత్థామ నీ కుమారులను సంతోషపెట్టాలని, శత్రువులకు భయం కలిగించాలని బయలుదేరాడు. దృష్టద్యుమ్నుడు, అర్జునుడు చూస్తూ ఉండగానే అశ్వత్థామ ఎంతోమంది పాంచాల వీరులను చంపేశాడు. ఆ తర్వాత ధర్మరాజ భీమసేనులు అశ్వత్థామను ఎదిరించారు. ధర్మరాజు, భీమసేను వాళ్ళిద్దరూ
ఆ అశ్వత్థామకు తోడుగా దుర్యోధను నిలబడి పాండవులను ఎదిరించాడు. అప్పుడు జరిగిన యుద్ధం పిరికి వారికి ఎంతో భయాన్ని కలిగించింది. ఆ యుద్ధంలో భీముడు అంబష్ట, మాలవ, వంగ, శిబి త్రిగర్త సైన్యాన్ని చంపి మృత్యులోకానికి పంపించాడు. అంతేకాకుండా భీముడు అభిషాహులను, శూరసేనులను, ఇంకా ఎంతోమంది క్షత్రియులను వధించి నేలను నెత్తుడి బురదగా మార్చేశాడు. మరోవైపున అర్జునుడు తన బాణాలతో యోధేయులను, అద్రిజులను, మద్రకులను, మాలవులను వధించాడు. ఓ మహారాజా, తర్వాత సోమదత్తుడు సాత్యకితో ఘోరంగా పోరాడాడు. సాత్యకి సోమదత్తుడి ధనస్సును ఒక బల్లతో ముక్కలు చేశాడు. తర్వాత ఒక భీకర బాణాన్ని ప్రయోగించాడు. దానికి బంగారు రెక్కలున్నాయి. అదెంతో పదునుగా ఉంది, మండిపోతున్న అగ్నిలాగా ఉంది. ఆ బాణం సోమదత్తుడి ఛాతిలోకి దూసుకొని పోయింది. ఆ బాణపు దెబ్బకు సోమదత్తుడు మరణించాడు. తర్వాత ధర్మరాజు ద్రోణుడితో భీకర యుద్ధం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ మహాబాహు యుధిష్ఠిర, నేను చెబుతున్న మాట విను. నువ్వు ఇప్పుడు ఆచార్యుడితో యుద్ధాన్ని ఆపు. ఈయన ఎప్పుడూ కూడా నిన్ను పట్టుకోవాలని చూస్తుంటాడు. కనుక నీతో యుద్ధం చేయటం ద్రోణుడికి తగింది కాదు. ఈ ద్రోణుడి వినాశనం కోసం పుట్టినవాడే ఈయనుడు చంపుతాడు. కనుక గురువును విడిచిపెట్టి దుర్యోధనుడున్న చోటుకి వెళ్ళు. రాజా రాజ్ఞి యోద్ధవ్యః నారాజ్ఞ యుద్ధమిష్యతే. రాజుతోనే యుద్ధం చేయాలి, కానీ రాజు కాని వారితో యుద్ధం చేయకూడదు. కనుక దుర్యోధనుడు ఉన్న చోటికి వెళ్ళు, అతడితో నువ్వు యుద్ధం చేయి. ఇటు నా సహాయంతో అర్జునుడు, భీముడు కౌరవులతో యుద్ధం చేస్తూ ఉంటారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ మాట విని ధర్మరాజు ఒక ముహూర్త కాలం ఘోర యుద్ధం గురించి ఆలోచించాడు. అప్పుడు ప్రదోషకాలం అయ్యింది. ఆ సమయంలో రణభూమిలో ఇంకొక వైపున ద్రోణుడు పాండవ పాంచాల సైన్యాలను సంహరిస్తున్నాడు. అన్నాడు సంజయుడు: 163, 164, 165, 166వ అధ్యాయంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కౌరవ పాండవుల మధ్య జరుగుతున్న యుద్ధం అతి ఘోరంగానూ భయంకరంగానూ జరుగుతోంది. అప్పుడు లోకాన్ని అంతా చీకటి ధూళి కప్పివేశాయి. యుద్ధభూమిలో నిలబడిన యోధులకు ఆ చీకటిలోనూ దుమ్ముల్లోనూ ఎవరెవరో తెలియటం లేదు. ఎవరో చాలామంది చచ్చిపోయారు. అందుచేత ఒకరినొకరు గుర్తించలేకపోతున్నారు. కేవలం అక్కడ అనుమానంతో, సంజ్ఞలతోనూ మాత్రమే యుద్ధం జరుగుతోంది. ఏ ఆభరణాలు వేసుకున్నారో దాన్ని బట్టి యుద్ధం జరుగుతున్నది. ఆ కటిక చీకటిలో నీ కుమారుడి ఆలోచన ప్రకారంగా వేల కొద్ది మహారథులు కొట్టుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.